Hi Vivek. హలో సార్, గుడ్ మార్నింగ్. 2 months నేర్చుకొని 1 month ఇంటర్న్షిప్ బదులు ఆల్రెడీ మీ ట్యూటోరియల్స్ హెల్ప్తో బోత్ అంటే కొంచెం ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తే బోత్ ట్యూటోరియల్స్ కవర్ చేస్తూ రియల్ ప్రాజెక్ట్ కాంబినేషన్లో చేయడం ద్వారా కొంత స్పీడ్ అయిపోయింది. అంటే వెన్ కంపేర్డ్ 3 to 4 months టైం అనేది మనం కొంచెం తగ్గించుకోవడానికి హెల్ప్ అయింది. Good morning, Anwar. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ ట్యూటోరియల్ కూడా చాలా యూజ్ అయినాయి సార్. నేను దాదాపు ఒక 70% చూశాను మీ ట్యూటోరియల్స్ మొత్తం. ఆన్ పేజ్ కానీ ఆఫ్ పేజ్ కానీ తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కానీ చాలా వరకు చూశాను సార్. చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను మీ ద్వారా. ఇవి చాలా నాకు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ వెళ్ళేటప్పుడు చాలా యూజ్ అవుతున్నాయి సార్. చేయలేకపోయాను కానీ రియల్ టైమ్ లోకి వచ్చేప్పటికి మీరు మీ వీడియోస్ ఒక వీడియో చూడడం, ఆ వీడియో ప్రాక్టీస్ చేయడం చేశాను. ఒక వెబ్సైట్ బిల్డ్ చేశాను. Very good. She's working at night 9 a.m. sometimes 10 a.m. 10 p.m. 11 అలాగే అవుతుంది సార్. కిడ్స్ తో ఇంకా నాకు నైట్ కుదురుతుంది కదా సార్, అందుకే నైట్ ఎక్కువ చేస్తాను. Okay. ఉన్నింది కానీ ప్రాక్టికల్ గా లేదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా నాకు అర్థమైంది సార్ ఎలా ఏమి అని. ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి చూడండి, రెస్టారెంట్స్, హోటల్స్, వీళ్ళందరికీ మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. నెక్స్ట్ యూ విల్ లుక్ సో 200 to 300. ఓకే, the conversion rate goes to 40%. ఎందుకు ఈ కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది? హాయ్ వివేక్. హలో సార్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈ 30 days పీరియడ్ ఆఫ్ టైంలో స్టార్టింగ్లో SEO రిలేటెడ్గా డైరెక్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేశాం కదా. మీ ట్యూటోరియల్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి సార్. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకటి హెల్ప్ అయింది. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో పాటుగా మ్యామ్ కొన్ని టీచ్ చేశారు కదా, రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది చెప్పారు. సో SEO రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసాము. దాంతో పాటుగా ఆడియన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో అవి కంప్లీట్ చేశాను. మనం ఏ మోడల్స్ నేర్చుకున్నాము వివేక్? సో 3-4 మోడల్స్ నేర్చుకున్నాము. వర్డ్ప్రెస్ కాంటెంట్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎంతమంది జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యు ప్రిపేరింగ్ ఫర్ జాబ్స్? Anwar, Surender, I think. Anwar, Surender. ఓకే, ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, వర్డ్ప్రెస్ కాంటెంట్ మేనేజ్మెంట్ అంటే మీరు ఎప్పుడైతే వర్క్ లొకేషన్ లో జాయిన్ అవుతారో, కంపెనీస్ ఎవరు మిమ్మల్ని ప్లీజ్ డిజైన్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ అని చెప్పరు మోస్ట్లీ. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ వెబ్సైట్ ఉంటుంది. వీ హ్యావ్ టు బి రీడిజైన్, వాట్ మైట్ బి రీడిజైన్ చేయాల్సి ఉంటుంది, ఆర్ ఎల్స్ కాంటెంట్ ని ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ద ఫ్రెషర్స్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో, బిగినర్స్ కి వర్డ్ప్రెస్ కాంటెంట్ మేనేజ్ చేయగలిగితే చాలు మోస్ట్లీ. ఓకే, సమ్హౌ న్యూ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి డిజిటల్ మీడియాస్ ఉండవు. ఇన్ దట్ సినారియో మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేస్తాం. కాంటెంట్ మేనేజ్మెంట్ చూడండి, సో ఇట్స్ ఆల్ అబౌట్ పోస్టింగ్. ఓకే, కాంటెంట్ పోస్ట్ చేస్తాము, దెన్ షేరింగ్, దెన్ ఆఫ్టర్ దట్ ఆన్ పేజెస్ అండ్ ఆఫ్ పేజెస్. That's it. మీరేం నేర్చుకున్నారు కాంటెంట్ మేనేజ్మెంట్ లో వివేక్? సార్, కాంటెంట్ మేనేజ్మెంట్ లో వెబ్సైట్ జస్ట్ డిజైనింగ్ ఒకటి ఉన్నా, కొంచెం పోస్ట్ రిలేటెడ్ గా కొన్ని AI కూడా యూజ్ చేశాను. కొంత కంటెంట్ క్రియేట్ చేయడం, దాంతో పాటుగా ChatGPT లో కొన్ని పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, సమ్మరైజ్ ఎలా చేయాలి, సో వాటికి సంబంధించిన కొన్ని టాపిక్స్ మనం ఏవైతే వెబ్ పేజెస్ లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం దాని రిలేటెడ్ గా కొన్ని టాపిక్స్ రాసి ఆ పేజెస్ లో షేర్ చేసాం అన్నమాట. సో దాని పరంగా సార్ హెల్ప్ అయింది అది డెఫినెట్లీ. సో పోస్టింగ్ ఒక న్యూ బిగినర్ కి ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డిఫికల్టీ లేకుండా అయితే హెల్ప్ అయింది. అంటే న్యూ బిగినర్ ఉన్నారు, ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సో అట్లీస్ట్ బిగినర్ నుండి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్ కి వెళ్ళడానికి అట్లీస్ట్ వాళ్ళకి 1 year టైం వస్తుంది. సరైన గైడెన్స్ లేకపోతే మీరు ఇంటర్మీడియట్ లెవెల్ అంటారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు దెమ్. డెఫినెట్లీ వర్డ్ప్రెస్ రిలేటెడ్ గా కంప్లీట్ అయింది. అండ్ ఆల్సో ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ వచ్చేసి రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిష్ చేయడం వచ్చింది. సో కంటెంట్ కూడా మనం
సొంతంగా క్రియేట్ చేయాలని కూడా ఉంది. అంటే కంప్లీట్ గా ఏ మీద కాకుండా కానీ మనకంటూ Okay. అసలు కీ పాయింట్స్ కొంచెం తెలుసుకొని ఈడ క్రియేటివ్ అనేది మనం యూజ్ చేయాలి. మెయిన్ గా క్రియేటివ్ ఉంటేనే ఇంకొంచెం బెటర్ చేయవచ్చు. సో అక్కడ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఇవి కవర్ చేసి ఆఫ్ పేజ్ లో కొన్ని సబ్మిషన్స్ లైక్ వెబ్ సబ్మిషన్, ఫారం సబ్మిషన్స్ అవ్వచ్చు, లైక్ ఇమేజ్ అండ్ వీడియో సబ్మిషన్స్. సో ఇవి కొన్ని కవర్ చేసాం, అంటే కొన్ని సబ్మిషన్స్ చేసాము. సో దాంట్లో Okay. మన లింక్స్ ఇవ్వడం, బ్యాక్ లింక్స్ ఇవ్వడం, విచ్ రీడైరెక్ట్ ఆడియన్స్ రిపోర్ట్ కానీ వీటికి కానీ హెల్ప్ అవుతుంది. సో ఇవైతే ప్రాక్టికల్ గా చేసాం. నేను Then వెబ్సైట్ what about the social media optimization? Generally, Social any media lo organization. సోషల్ మీడియాలో కొన్ని ఫేస్బుక్ ఒకటి చెక్ చేసాం. ఫేస్బుక్ లో లైక్ కంపెనీ ఫేస్బుక్ హ్యాండిల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ డెఫినెట్లీ వాళ్ళకి అవసరం. దాని రిలేటెడ్ ఇప్పుడు ఎక్కువ వరకు నేను చూస్తే సోషల్ మీడియాస్ మీదనే ఉన్నాయి. వెన్ కంపేర్డ్ అంటే బోత్ సేమ్, బట్ సోషల్ మీడియా కాంబినేషన్ లో ఫేస్బుక్ హ్యాండిల్ చేయడం రావాలని, లైక్ కొంత క్యాన్వా రిలేటెడ్ గా మనం పోస్ట్ చేయగలగాలి. అండ్ కంటెంట్ పోస్ట్ కి లైక్ కాల్ ఆఫ్ యాక్షన్, సిటిఏ రిలేటెడ్ గా సో మనం డిజైన్ చేయాలి మేజర్ గా. అంటే డైరెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్ ఒక 200-300 వర్డ్స్ బదులు డైరెక్ట్ వాళ్ళకి కన్వే చేసే విధంగా క్లియర్ గా ఉండాలి ఇన్ఫర్మేషన్. లైక్ సోషల్ మీడియా Okay. పోస్టింగ్, ప్రొఫైల్ అండ్ కంపెనీ ప్రొఫైల్ గురించి ఎస్ఎంఓలో మెయిన్ గా ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఒకటి చేసాం మేజర్ గా. కంపెనీ Okay. ప్రొఫైల్ అవ్వచ్చు, వాళ్ళ అడ్రస్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, అండ్ ప్రొఫైల్ ఫోటో అండ్ కవర్ ఫోటో వాటి యొక్క పిక్సెల్స్ ఏంటి, సో ఆప్టిమైజ్ చేయడం రావాలి. సో దట్ అట్లీస్ట్ ఎవరైనా విజిట్ చేసినా ఓకే దే ఆర్ ఇన్ ద మార్కెట్ అనేది ఒకటి అర్థమవుతుంది. సో దాని తర్వాత డిపెండ్స్, ఆర్గానిక్ వేలో వెళ్తే రెగ్యులర్ పోస్ట్ చేయాలి, లేదు మార్కెటింగ్ వేస్లో వెళ్దాం అనుకుంటే పెయిడ్ యాడ్స్ రిలేటెడ్ గా క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ప్రొఫైల్ త్వరగా ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే దే ఆల్సో గో ఫర్ పెయిడ్, లైక్ పెయిడ్ మార్కెట్, ఎస్ఎంఎం సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. Okay. Now we'll get to all the clarity. So real time projects లో మనం జనరల్లీ ఒక్కొక్క క్లయింట్ కి ఒక సినారియో ఉంటుంది, బట్ మనం వర్క్ చేసిన క్లయింట్ కి డిఫరెంట్ సినారియో, బట్ మోస్ట్లీ సో సిమిలర్. ఆల్ క్లయింట్స్ అనేది ఎండ్ ఆఫ్ ది గోల్స్ అనేది ఒకేలాగా ఉంటాయి. ఆప్టిమైజేషన్, రీచింగ్ టార్గెట్, రైట్ ఆడియన్స్. సో వాట్ అబౌట్ ఓవరాల్ బాటమ్ లైన్? సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా? బట్ అంటే 2 months నేర్చుకొని 1 month ఇంటర్న్షిప్ బదులు లైక్ ఆల్రెడీ మీ ట్యూటోరియల్స్ హెల్ప్ తో లైక్ బోత్ అంటే కొంచెం ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తే లైక్ బోత్ ట్యూటోరియల్స్ కవర్ చేస్తూ రియల్ ప్రాజెక్ట్ కాంబినేషన్ లో చేయడం ద్వారా కొంత స్పీడ్ అయిపోయింది. అంటే వెన్ కంపేర్డ్ 3 to 4 months టైం అనేది మనం కొంచెం తగ్గించుకోవడానికి హెల్ప్ అయ్యింది. అంటే లెస్ టైమ్ లో మోర్ కవర్ చేసుకోవచ్చు విత్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మెయిన్ గా. That is a valid point, right? So time the serious ఈ రోజుల్లో. Time is money. Right. That's good. Next coming to Anwar. Sahai Anwar, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది Anwar? Hi sir, good morning. Good morning Anwar. Thank you sir giving this opportunity. And I thoroughly enjoy in 1 month internship. యాక్చువల్గా నేను హాఫ్ పేజ్ ఎక్కువ దాని మీద వర్క్ చేశాను సార్. Correct. క్రెడెన్షియల్స్ నా దగ్గర లేవు సార్, ఆన్ పేజ్ చేయడానికి, వర్డ్ ప్రెస్ మీద వర్క్ చేయడానికి లేవు. Okay, you didn't get website credentials, Anusha? No, sir. No, లేదు సార్. యాక్చువల్లీ రియల్ టైం ప్రాజెక్ట్ Do you have your own website, Anwar? Actually I have own website that is the expired sir. Okay, so ఈ రోజు మీకు ఇష్యూ చేస్తారు. సో అనుష, సో తనకి ద సేమ్ థింగ్. సో 3 months credentials వెబ్సైట్ ఇష్యూ చేయండి. సో even though right, so today is last day, right? Even though you will get the credentials. Okay, thank you sir. Okay, అలాగే మీ ట్యూటోరియల్ కూడా చాలా యూజ్ అయినాయి సార్. నేను దాదాపు ఒక 70% చూశాను మీ ట్యూటోరియల్స్ మొత్తం. ఆన్ పేజ్ కానీ, ఆఫ్ పేజ్ కానీ, తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కానీ Okay. చాలా వరకు చూశాను సార్. చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను మీ ద్వారా. ఇవి చాలా నాకు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ వెళ్ళేటప్పుడు చాలా యూజ్ అవుతున్నాయి సార్. Right, sir. It is a pocket material, right? So మనకు చూసి ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు, right? Yes sir. So work location లో కూడా it is more benefit to you. Yes sir, absolutely. Okay. So very happy to hear so from you such a kind words, right? Definitely it will help straight. Thank you sir. Okay. Next coming to Siri.
హాయ్ Siri. Hi Siri. Good morning Siri. How is going your practice Siri? Yes, sir. Well, sir. Okay. So మీకు ఎలా హెల్ప్ఫుల్ అయిపోయింది? I think so. You are the only person, right? So night time వర్క్ చేస్తూ ఉంటారు. మీరు ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు sometimes మా టీమ్ అప్డేట్ చేసుకుంటారు. She's working at night 9 AM, sometimes 10 AM, 10 PM. 11 అలాగే అవుతుంది సార్. ఇంకా కిడ్స్ తో ఇంకా నాకు నైటే కుదురుతుంది కదా సార్, అందుకే నైటే ఎక్కువ చేస్తాను. Okay. Say, how did you enhance your knowledge? So digital behavior alpha computer type of thing. మీ వీడియోస్ చూస్తుంటాను సార్. మీ వీడియోస్ చూసాను, ఒక 30% చూసాను సార్. ఇంకా చూడాలి, టైం కుదరట్లేదు. ఇంకా మామూలు మీరు ఇచ్చే వర్క్ అన్ని రెగ్యులర్ గానే పోస్ట్ చేస్తున్నాను సార్. హాఫ్ పేజ్ కానీ, ఆన్ పేజ్ కానీ, SMO ఇవన్నీ కూడా మనే గెయిన్ అయింది సార్. ఇంతవరకు చూసాను డిజిటల్ మార్కెటింగ్, ఇంతవరకు నేర్చుకున్నా కానీ ఎప్పుడు ఎలా పోస్ట్ చేయాలి, SEO ఎలా చేయాలి, ఆన్ పేజ్ ఎలా చేయాలి, ఆఫ్ పేజ్ ఎలా చేయాలని అంత Okay. ఉన్నింది కానీ ప్రాక్టికల్ గా లేదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా నాకు అర్థమైంది సార్ ఎలా ఏమి అని. ప్రాక్టికల్ గా లెస్ ఎగ్జాంపుల్, మీరు ఈ క్లయింట్ కి మీరు వర్క్ చేశారు కదా, సో గ్లోబల్ గా మీరు ఏ క్లయింట్ కి వర్క్ చేసినా కానీ ఫార్మాట్ విల్ బి సేమ్, బట్ ద కాంటెక్స్ట్ ఈస్ డిఫరెంట్. మీరు ఈ క్లయింట్ కి ఈ ప్యాటర్న్ లో టెక్స్ట్ అనేది కంపోజ్ చేస్తారు. మీరు ఏ వర్క్ లొకేషన్ లో వర్క్ చేసేటప్పుడు దేర్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ సర్వీసెస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్ వి క్రియేట్ ఏ పోస్ట్, దట్స్ ఇట్ అంతే. బట్ ద యాక్షన్ పార్ట్ విల్ బి సేమ్. ఓకే, కంపోజిషన్ సేమ్, posting same, sharing same, but content preparation అనేది సో client market ఉంది. What is your major focus goal? I think so freelance projects are లేదు అంటే job preparation. అది ఫ్రీలాన్సింగ్ విత్ వెబ్సైట్ త్రూ ఏదైనా ప్రోడక్ట్ ని సెల్ చేయడం, అది చేద్దామని అనుకుంటున్నాను సార్. త్రూ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్. Today all of you will get the solution. Okay, especially I think most demanded anticipating topic, right? Freelance projects ela cheyali ani. Okay, yes sir. Definitely. Then coming to the Ravi Kishore, I think so, there is a big congratulations. You are the only one person, almost only tasks complete అయిపోయినట్టున్నాయి, right? Yes sir, అన్ని టాస్క్ ఆన్ టైమ్ లో ఉంటారు సార్. Okay. So we have to be congratulations to Ravi Kishore. Okay, so say congratulations to Ravi Kishore from all. Congratulations. Congrats to all. కంగ్రాచులేషన్స్. I thought she is out of signal range. Okay. Coming to the Surendra Reddy. Hi Surendra. Good morning. Good morning. So you're also one of the most interested to work on the task. Okay. Surendra, so what is your goal? My goal. సార్ హలో, రవికిషోర్ వచ్చినట్టున్నారు. సార్. So we can go. So hi Ravi Kishore. Good morning. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. Okay, how is your experience? సూపర్ సార్, చాలా ఎక్సైటెడ్. Okay. ఈ ఎంటైర్ సో ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో మీరు ఏం నేర్చుకున్నారు? సార్ మీ వీడియోస్ నేను ఆల్రెడీ ఒకసారి చూసాను, 3 months బ్యాక్. చేయలేకపోయాను, కానీ రియల్ టైమ్ లోకి వచ్చేప్పటికి మీరు మీ వీడియోస్ ఒక వీడియో చూడడం, ఆ వీడియో ప్రాక్టీస్ చేయడం చేశాను. ఒక వెబ్సైట్ బిల్డ్ చేశాను. చూసే ఉంటారు అనుకుంటున్నాను, మ్యామ్ చూపించాను. ఓకే, షేర్ చేయండి. సో ఇప్పుడు మొబైల్ నుంచి లాగిన్ అయ్యారా లేదా డెస్క్టాప్ నుంచి? డెస్క్టాప్ నుంచి. ఓకే, ప్లీజ్ షేర్ ఇట్, విల్ చెక్ ఇట్. సార్ ఫోటోగ్రఫీ మీద చేశారు, అండ్ ఇన్ ఆఫ్ పేజ్ లో కూడా ఓవరాల్ మొత్తం ఫోటోగ్రఫీ వెబ్సైట్ చేశారు సార్. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. విజువల్స్ మంచిగా ఉన్నాయి సార్, ఓవరాల్ విజువల్స్ కూడా. ఓకే, షేర్ చేయండి, ప్లీజ్ షేర్. సో మీరేనా సో ఏలూరు నుంచి వర్క్ చేస్తుంది Ravi Kishore? Yes sir. Yes sir. Okay. And who is from Hyderabad? Siri from Hyderabad, right? Yes sir. అన్వర్ అండ్ సిరి You are also Hyderabad. డిస్కనెక్ట్ చేయట్లేదు. సో ఈ గ్రూప్ ని డిస్కనెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ 30 days అనేది మీకు జాబ్ రిలేటెడ్ పోస్టింగ్ అనేది ఇందులో వస్తాయి. ఓకే, అప్డేట్స్ ఓన్లీ జాబ్ రిలేటెడ్ వస్తాయి. ఓకే, యు ఆర్ సీరియస్లీ వర్కింగ్ ఫర్ ద జాబ్స్. ఓకే, కంపెనీస్ నుంచి వస్తున్న ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. Next 30 days we focusing on the job placement, right? So almost ఎవరైతే good knowledge ఉంది అనేసి జాబ్స్ కోసం ప్రిపేర్ చేస్తారో for them it is very useful. విజిబుల్ అవుతుంది. Yes, visible.
ఫల్ నైట్. ఓకే, సో మీరు డిఫాల్ట్ థీమ్ తీసుకున్నారు రైట్? ఎలిమెంట్ అవర్ సర్వీస్. ఓకే, వెరీ గుడ్. ఓకే, హోవర్ ఎఫెక్ట్ కూడా ఇచ్చారు, వెరీ గుడ్. ఇచ్చింది. పర్ఫెక్ట్. స్క్రోల్ డౌన్. పర్ఫెక్ట్. రైట్, సో ఇంకా మనకి మెనీ థింగ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ గుడ్. రైట్, సో మీరు ట్యూటోరియల్స్ చూసి చాలా బాగా నేర్చుకున్నారు. మీరు ఒక వీడియో చూడడం అలా ప్రాక్టీస్ చేయడం వెరీ గుడ్. ఐ థింక్ ప్రాక్టీస్ వైట్ ఈస్ 100% పర్ఫెక్ట్. దీని ఇంకా మనం ఎన్హాన్స్ నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకోవాలి, ఇంకా డిఫరెంట్ థింగ్స్ మీద మనం ప్రాక్టీస్ చేస్తే ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్ డిజైన్. రైట్? yes it's too good, right? It's too good. Yeah. So మీరు ఎక్కువగా వెయిట్ మీద ప్రాక్టీస్ చేశారు కిషోర్? వర్డ్ప్రెస్ చేశాను, ఎస్ఎంఓ కూడా చేశాను. అసలు ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అసలు నాకు తెలియదు, చేయాలని ఫోటో ఎలా పెట్టాలని. కానీ అది మీ వీడియో చూడడం చేయడం నా ఫేస్బుక్ మీద ఇన్స్టాగ్రామ్ మీద అలా ప్రాక్టీస్ చేసుకుంటాను. వెరీ గుడ్. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఇప్పుడు కరెక్ట్లీ ఆ మాడ్యూల్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది కదా? అవును సార్, జరుగుతుంది. ఓకే, see India 10 to పోస్ట్ చేశాను. India 10 to 20 days social media optimization, search engine marketing, social media marketing, Google Ads కి సంబంధించిన ఆల్ ట్యూటోరియల్స్, సోషల్ మీడియా కి సంబంధించిన ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్, ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్, లింక్డ్ఇన్ అడ్వర్టైజ్మెంట్స్, India 20 days, so everything published అవుతాయి. Okay, it is more helpful to all. Okay sir. Yes, That's it, well Kishore, I think so you worked very well. thank you sir. Next coming to Surendra Reddy. Yes, Hi sir. hi Surendra Reddy. So please share your experience. ఈ 1 month లో ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ లో డిఫరెంట్ టెక్నిక్స్, సోషల్ బుక్ మార్కింగ్, ఇమేజ్ సబ్మిషన్స్, వీడియో సబ్మిషన్ ఇవి నేర్చుకున్నాను. మళ్ళీ ఎస్ఎంఓ ప్రొఫైల్ అంటే ఇంకా ఆ వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్ లో. ఓకే, మీకు ఎలా యూస్ఫుల్ అవుతుంది? సో డి యు గెట్ ఎగ్జాక్ట్లీ 100% నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది? ఎస్ సార్. వన్ పేజ్. ఓకే, what's your goal? So business projects or else to do Java? After job, start a business teacher. Very good. That's a great idea. It's a job చేయడం, business start చేయడం అనేది is a good idea. Okay. So is there anyone? So Inka, Anwar, Kishore, Surendra Reddy and Siri Upama. Right. Okay. Actually, 2 people join our list, Rajkumar. Okay, so I think we will publish this video on YouTube. Is it fine? Sir, before starting, just for 1 minute, sir, like small question. అంటే రీసెంట్ కంప్లీట్ చేశాను కదా సార్, లైక్ ఇంకేమన్నా నా సైడ్ ఏమైనా మిస్టేక్స్ కానీ ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నా. బికాస్ లాస్ట్ 2 days హైదరాబాద్ వచ్చాను. బిఫోర్ దట్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేశాను. రిగార్డింగ్ మీరు నేను పోస్ట్ చేశారు ఫ్రమ్ సపోర్ట్ టీమ్, లైక్ ఆఫ్ పేజ్, ఆన్ పేజ్, ఇమేజ్ సబ్మిషన్స్ కూడా అప్ టు 10-15 అంటే మోస్ట్లీ వాట్ ఎవర్ రిక్వైర్డ్ సబ్మిట్ చేశాను. అంటే ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా లేకపోతే ఏమన్నా షార్టేజ్ చేశానా తెలుసుకున్నాను. See, I think so we check the each and every submission, మీరు చేసిన ఎవ్రీథింగ్ యాక్టివిటీ అనేది we notice. Okay, so every 2 days ఒకసారి నేను టీమ్ దగ్గర నుంచి డేటా చూస్తూ ఉంటాను. Everyone so worked in a good manner, right? So perfect గా ప్రాక్టీస్ చేశారు. Somehow LinkedIn లో ప్రాక్టీస్ చేసేటప్పుడు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లో ఒక మెన్షనింగ్ అనేది రైట్ గా యాడ్ చేయలేకపోతున్నారు. బట్ ఆఫ్టర్ 1 week సో LinkedIn ఆప్టిమైజేషన్ కూడా వెరీ గుడ్ గా ప్రాక్టీస్ చేశారు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. లింక్డ్ఇన్ యాక్చువల్ ప్రీవియస్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, ట్యాగ్స్ ఆటోమేటిక్ గా నాకు వచ్చేస్తాయి. కరెక్ట్. See, exactly the Alpha Community tutorials లో that is the advanced and the real time practice experience. మీరు స్టెప్ బై స్టెప్ అందులో ఉన్న ట్యూటోరియల్స్ ఫాలో అయితే మీకు వర్క్ లొకేషన్ లో అంతకు మించి ఎక్కువ టాస్క్ లేదు మీకు ఇవ్వరు. ఓకే, సో మీకు ఆ ట్యూటోరియల్స్ లో ఉండే మాడ్యూల్స్ లో కంటే మనకు వర్క్ లొకేషన్ లో వర్క్ లోడ్ చాలా తక్కువగానే ఉంటుంది. బట్ కమింగ్ టు ది రియల్ టైమ్ అండర్స్టాండింగ్, ఈ ట్యూటోరియల్స్ అనేది చాలా బెటర్ గా యూస్ఫుల్ అవుతాయి. రియల్ టైమ్ సినారియోలో ఎగ్జాక్ట్ గా మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కంపెనీస్ ఎంప్లాయీ దగ్గర నుంచి, విచ్ థింగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఏ టు జెడ్ అనేది అందరూ యాడ్ చేస్తారు. వాటిని ఫాలో అయితే చాలు.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో బిఫోర్ గో టు ద ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ మనం ఎలా తెచ్చుకుంటాము, సో నిష్ కేటగిరీ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, ప్రతి ఒక్కరికి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా ట్యూటోరియల్స్ వాచ్ చేయాల్సిందేనా? మనకు తెలిసిన ఓన్లీ సింగిల్ స్కిల్స్ తో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవచ్చు? ఐ విల్ గివ్ యు ద బ్రీఫ్ ఆన్ దట్. క్వశ్చన్స్ అయిపోతే ఐ విల్ స్టార్ట్. ఓకే, shall we start? Okay. Yes, sir. Okay. See, I think so. We learn in real-time projects. So WordPress content management. అంటే మీకు WordPress వెబ్సైట్ లో మీ క్లయింట్, లెట్స్ సే మీ క్లయింట్ వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ కి మీరు పోస్టింగ్ క్రియేట్ చేయగలుగుతున్నారు, పోస్టింగ్ ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయగలుగుతున్నారు, అంటే ఆ లింక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయగలుగుతున్నారు, అలాగే ఆన్ పేజ్ SEO చేయగలుగుతున్నారు, అండ్ ఆఫ్ పేజ్ SEO కూడా బిల్డ్ చేయగలుగుతున్నారు. అంటే మీరు ఒక వెబ్సైట్ కి ట్రాఫిక్ జనరేట్ చేయడానికి ఆల్ యాక్టివిటీస్ అనేది యు నో వెరీ వెల్. ఈ స్కిల్ ని మార్కెట్ లో ఏమని చెప్తారు అంటే యూ కెన్ సే ఇట్ ఇస్ ఏ SEO ఎక్స్పర్ట్ అంటారు. ఈ SEO ఎక్స్పర్ట్ ఏం చేస్తారు? వర్డ్ప్రెస్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు, ఆన్ పేజ్ SEO చేయగలుగుతారు, ఆఫ్ పేజ్ SEO చేయగలుగుతారు, దెన్ హి ఇస్ ఆల్సో కేపబుల్ టు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఓకే, నౌ సో ఎవరైతే ఈ మాడ్యూల్స్ అన్ని చేయగలుగుతారో వీ కెన్ సే SEO ఎక్స్పర్ట్. వీటితో పాటు ఎడిషనల్ స్కిల్ ఒకటి నేర్చుకోవాలి. సో గూగుల్ యాడ్స్ లో దేర్ ఇస్ ఏ కీవర్డ్ ప్లానర్ టూ. కీవర్డ్ ప్లానర్ ఐడియా ఉంది కదా? ఈ కీవర్డ్ ప్లానర్ లో కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ కనుక తెలిస్తే నౌ ఇట్స్ పర్ఫెక్ట్ SEO ఎక్స్పర్ట్. Then the next one is social media optimization చేశారు కదా? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇన్ ద సెన్స్ ఏం చేస్తారు సోషల్ మీడియాలో? Facebook. This example is all about creating a post on which mediums? FB, Insta, LinkedIn, YouTube. సో దాన్ని ఇక్కడ పోస్ట్ అని చెప్పొద్దు, వీడియో అనుకుంటుంది. ఓకే, if it is a YouTube, so YouTube. So X formerly it is a Twitter and as many as Pinterest, whatever it is. ఈ సోషల్ మీడియా వర్క్ చేసే వాళ్ళని సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ అనేది చెప్తాం. ఓకే, సోషల్ మీడియా ఎక్స్పర్ట్ యాజ్ వెల్ యాజ్ మనం ఏం చెప్తాము? కమింగ్ టు ది ఎక్స్పర్టైజ్, కమింగ్ టు డొమైన్, సోషల్ మీడియా ఎక్స్పర్ట్. ఓకే, ఈ ఎక్స్పర్ట్ లో సో విచ్ టాపిక్స్ ఆర్ ఇన్వాల్వ్? ఓకే, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, నాట్ మార్కెట్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వర్డ్ అనేది మేనేజ్మెంట్. ఓకే, సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఈ డొమైన్ లో వర్క్ చేసే వాళ్ళకి మార్కెట్ లో ఇప్పుడు హై డొమైన్, సో హై ఓపెనింగ్స్ సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ తో ఉన్నాయి. ఓకే, ఈ స్కిల్స్ అన్ని ఇప్పుడు మనకు వచ్చు. My question is now I want to start. Okay, so everything, so free website అనేది వచ్చింది, right? Perfect. See అనుష్ఠ గుర్తుపెట్టుకోండి, ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ ఒక వెబ్సైట్ అనేది షేర్ చేయండి. ఓకే, sure. నెక్స్ట్ ఫ్రీలాన్స్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, సి మనకున్న బ్యూటీ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి, మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మూన్ లైటింగ్ చేస్తే, అంటే ఒక కంపెనీలో చేస్తూ వేరే కంపెనీలో చేస్తే అఫీషియల్లీ ఇట్ ఈస్ నాట్ ఎలోవింగ్, రైట్? సో కంపెనీ సైడ్ నుంచి ఎలో చేయరు. కానీ ఇంకా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే ఎంటైర్ జాబ్ వర్కింగ్ అనేది ఆర్గనైజ్డ్ గా లేవు. మనం జాబ్ చేసుకుంటూ కూడా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ లో ఎన్ని సో 4 కీ మాడ్యూల్స్ ఉంటాయి: SEO, SEM, SMO, SM. ఓకే, ఇవి కాకుండా సో కమింగ్ టు ది కాంటెంట్ క్రియేషన్ లో పోస్టర్ క్రియేషన్, వీడియో క్రియేషన్, దట్స్ ఇట్. ఓకే, ఎవరికైతే ఈ 6 థింగ్స్ అనేది వస్తాయో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, కమింగ్ టు ది కాంటెంట్ క్రియేషన్, పోస్టర్ అండ్ వీడియో, ఈ 6 లో ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫ్రీలాన్స్ మార్కెటింగ్. అయితే నాకు ఇంకో డౌట్ ఉంది. సో కమింగ్ టు ది సిరి. ఓకే, సిరి ఆస్పెక్ట్ లో చూస్తే సార్ ఇవన్నీ నేర్చుకోవడం కష్టం,
ఐఎమ్ గుడ్ ఎట్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఎవరైనా కంపెనీ నాకు షేర్ చేస్తే వాళ్ళ పోస్ట్ నేను సోషల్ మీడియాలో ఎక్స్ట్రాడినరీగా నేను షేర్ చేయగలుగుతాను. సో నేను ఎలాగైతే పోస్ట్ చేస్తానో రైట్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. ఐఎమ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఓకే, ఇప్పుడు గివ్ మీ ద సొల్యూషన్. నేను ఇప్పుడు ఫ్రీలాన్స్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి? ఒకటి అప్పుడు యాజ్ ఏ ఫ్రీలాన్సర్, సో ఎవరికైతే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అవుతుందో, ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్, ఫ్రీలాన్సర్ అంటే 2 types ఆఫ్ ఫ్రీలాన్సర్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ అండర్స్టాండింగ్ కాంటెక్స్ట్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్రీలాన్సర్ జాబ్. వన్ ఈస్ ఆన్లైన్. ఓకే, మనకి ఆన్లైన్ లో 5 hours వెబ్సైట్ ఉంటుంది. అండ్ ఫీవర్ అనేసి కొంతమంది అంటారు, కొంతమంది 5 hours. సో ద రైట్ థింగ్ ఇస్ ద 5 hours. ఓకే, the website is Fiverr. Okay, the second one is the Upwork. Okay, ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్ లో మనము సైన్ అప్ అయ్యి, ఓకే, మన ప్రొఫైల్ తో సైన్ అప్ అయ్యి వీటిని గిగ్స్ అని చెప్తాం. ఒక గిగ్స్ ని మనం క్రియేట్ చేసుకోగలిగితే ఐఎమ్ ఎక్స్పర్టైజ్డ్ ఆన్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. If you allow me, I will share your social media. I will share your content on social media so that right audience, so that I will target the right audience as per your criteria. So gigs అంటే it is nothing but మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఓకే, దీనికి I will charge per project 5,000 rupees. Okay, I worked for 30 days. Each day 1 hour. Or else 10 minutes. ఒకసారి మనం ఫైబర్ లోకి వెళ్ళి చూస్తే గిగ్స్ ఎలా క్రియేట్ చేస్తారని తెలుస్తుంది. Or else సో వీళ్ళకి మనము పర్ ప్రాజెక్ట్ అది వన్ కైండ్ ఆఫ్ ది, సో మన సర్వీస్ ని గిగ్ లో క్రియేట్ చేసేటప్పుడు మనం ఆఫర్ చేసే ప్రైస్. Or else I work per hour. I will charge for that 300 rupees. ఓకే, మీ ప్రాజెక్ట్ బట్టి నేను వర్క్ చేస్తాను. ప్రాజెక్ట్ చేస్తే పర్ అవర్లీ బేసిస్ మీద నేను చార్జ్ చేస్తాను. పర్ అవర్ 300 rupees చార్జ్ చేస్తాను. దిస్ ఇస్ ద థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆన్లైన్. ఇది ఆన్లైన్ లో ఫైబర్ అండ్ అప్వర్క్ అని ఉంటుంది. గాట్ ఇట్? ద నెక్స్ట్ వన్ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో ఫైబర్ లో ఎక్కడ ఉంటుంది అని. ఓకే, సో I will show you. This is the website, Fiverr. Okay, very good website. Freelancers के 100% use అవుతుంది. ఇక్కడ సేమ్ థింగ్. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సో SMO మనం టైప్ చేసేది. దీస్ ఆర్ ఆల్ డూయింగ్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. వాళ్ళ సర్వీసెస్ ని ఎలా ప్యాకేజింగ్ చేస్తున్నారో చూడొచ్చు. ఓకే, 5 posts for your social media channel. Social media channel అంటే చూడండి, ఇది కంపెనీ ఛానల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటోకి వర్క్ చేస్తున్నారు. జొమాటో మిమ్మల్ని హైర్ చేసుకుంటుంది. ఎవ్రీ డే 5 posts చేయండి అన్నారు. So here is the thing, 5 posts for your social media channel, including stories, scheduling, captions and hashtags and everything. Delivery in your 5 days. They will charge it. So 2,683 rupees. Okay. సో ఇలా మనకు తెలిసిన స్కిల్ ని ఆన్లైన్ సోషల్ మీడియంస్ కి ఆప్టిమైజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు స్టార్ట్ చేస్తే ఈ కాన్సెప్ట్, ఈ ఫైబర్ ఆర్ అప్వర్క్ ఇలాంటి వెబ్సైట్ ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం 30 days టైం పడుతుంది. ఈ రోజు స్టార్ట్ చేస్తే, ఎందుకంటే లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, తర్వాత అసలు సర్వీసెస్ ని ఎలా పిక్ చేస్తున్నారు, మార్కెట్ ఎలా ఆప్టిమైజ్ చేస్తున్నారు, వీళ్ళ ప్రొఫైల్స్ అర్థం కావడం కోసం 30 days టైం పడుతుంది ఈజీగా. When we work on these social mediums up to next 3 months, at least 3 months everyday మనం ఇప్పుడు ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో ఎవ్రీడే అట్లీస్ట్ ఆన్ యావరేజ్ 1 hour అయితే మనం స్పెండ్ చేసాం కదా. మినిమం 1 hour స్పెండ్ చేసాం. ద సేమ్ 1 hour ఈ ఆన్లైన్ సోషల్ మీడియంస్ మీద మనం వర్క్ చేస్తే నెక్స్ట్ 3 months లో డెఫినెట్లీ we will get some few clients. డెఫినెట్ గా మనం సో few clients few orders ని ఈ సోషల్ మీడియాస్ ని తెచ్చుకోవచ్చు. We have to be just మనకి ఏమీ ఐడియా లేదు. ఈ ఫేవర్ లోకి వెళ్ళండి,
సో ఏదో ఒక ప్రొఫైల్ ని సెర్చింగ్ చేయండి, వాళ్ళు ఎలా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారో ఐడెంటిఫై చేయండి, వాళ్ళు మార్కెట్ కి ఎలా సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు, సో ఈ డిస్క్రిప్షన్ ఎందుకు ఇస్తున్నారు, యూ కెన్ సే ఇట్ ఇస్ ఎ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు, మార్కెట్ కి బిట్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. దిస్ ఈస్ హౌ వి అబ్జర్వ్ ఆన్ సోషల్ మీడియాస్. నెక్స్ట్ వి గో టు the next one that is how learn. Is it clear? Yes, sir. నెక్స్ట్ వన్ ఇస్ కొంతమందికి మళ్ళీ డౌట్స్ రావచ్చు, సార్ ఆన్లైన్ అంటే సో ఐఎమ్ లాకింగ్ విత్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వడం నాకు తెలియదు. సో టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ. ఓకే, సో చాట్ జీపీటీ తో మనము వాళ్ళతో డైరెక్ట్ గా కన్వర్జేషన్ అనేది ఉండదు, వెర్బల్ కన్వర్జేషన్ ఉండదు. It's always the mail, right? So through the chatting, so chatting లో మనం ఎలా కన్వర్జేషన్ చేయాలి అనేది యూట్యూబ్ లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి. సేమ్ యాజ్ లైక్ దట్. సో డిజిటల్ మీడియా ఆల్ఫా కమ్యూనిటీ ఎలా అయితే క్వాలిటీ ట్యూటోరియల్స్ ఇస్తుందో మార్కెట్ కి, ద సేమ్ ఫైబర్ లో మనం ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది మెనీ ఎక్స్పర్టీస్. సో దే క్రియేటెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్. ఓకే, ఒకసారి వాటి మీద ఫోకస్ చేస్తే విల్ గెట్ ఐడియాస్. నెక్స్ట్ వన్, ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ అయితే నాకు అసలు ఆన్లైన్ వద్దు, ఓకే, ఇట్ ఈస్ టూ హెక్టిక్, లోకల్ క్లయింట్స్ కావాలి. నాకు హైదరాబాద్ లో ఉన్నాను, హైదరాబాద్ ప్రాజెక్ట్స్ అయితే ఐ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ అవర్ నేటివ్ లాంగ్వేజ్. వాళ్ళతో నేను మాట్లాడుకొని ఈజీగా ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చు. సో దట్ సో ఆఫ్లైన్ వెళ్ళారనుకోండి, ఆఫ్లైన్ మోడ్ మనకు తెలిసిన స్కిల్ ఏంటి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఈ ఆఫ్లైన్ ఎవరైతే సో వాళ్ళ కెరీర్ పాత్ తీసుకుంటారో దే షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ సోషల్ మీడియా ప్రెజెన్స్. ఓకే, కమింగ్ టు సిరి ఎగ్జాంపుల్, సిరి డిజిటల్ మార్కెట్ తీసుకున్నాము. సో she needs a strong social media presence. LinkedIn social media ఉంది, which is very professional, and FB and next one or else ఒక ల్యాండింగ్ పేజ్ మన గురించి డిస్క్రైబ్ చేసుకోవడానికి, or else ఒక వెబ్సైట్. ఓకే, మనకంటూ ఒక స్ట్రాంగ్ సోషల్ మీడియాని మనం తీసుకోవాలి. స్ట్రాంగ్ సోషల్ మీడియాలో తీసుకుంటే ఎలా వర్క్ చేయాలి? మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా లింక్డ్ఇన్ మీద కదా వర్క్ చేసింది. లింక్డ్ఇన్ మీద వాళ్ళ ప్రొఫైల్స్ ఎంత ప్రొఫెషనల్స్ గా ఉన్నాయో మీరు నోటీస్ చేస్తుంటారు కదా. ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ సోషల్ మీడియాస్ మీరు గో త్రూ అయ్యారు. వాళ్ళ సోషల్ మీడియాస్ ని ఎంత ప్రొఫెషనల్ గా ఆప్టిమైజ్ చేశారో ద సేమ్ థింగ్ సో వి డు, ఓకే, ఆన్ అవర్ సోషల్ మీడియాస్. మనం కూడా సేమ్ ప్రొఫైల్. సో సిరి అనుకుంటే, సో సిరి. ద నెక్స్ట్ వన్ ఈస్ social media expert, optimizing post effectively to reach to target right audience, right users. మన ప్రొఫైల్ అనేది ఇలా ఉండాలి. ఓకే, కొన్ని ప్రొఫైల్ చూస్తాము. సో సిరి డిజిటల్ మార్కెటర్, I am more passionate about the digital marketing and that is not right. Siri social media expert. Everybody has a digital market. మనకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలి కదా. మనకి ఇవన్నీ తెలుసు, బట్ ఐ యామ్ వెరీ ఫెమిలియర్ విత్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. అప్పుడు మన ప్రొఫైల్ ఏమవుతుంది, ఐ యామ్ సిరి సోషల్ మీడియా ఎక్స్పర్ట్, ఆప్టిమైజింగ్ పోస్ట్ ఎఫెక్టివ్లీ టు టార్గెట్ రైట్ ఆడియన్స్. దట్స్ ఇట్. ఇప్పుడు మన నిష్ కేటగిరీ, ఇప్పుడు మనకు తెలియకుండానే ఒక నిష్ కేటగిరీ సెలెక్షన్ చేసుకున్నాం. గాట్ ఇట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిరి కాకుండా సమ్ పర్సన్ ఎక్స్పర్టీ ఆన్ ద వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేషన్ అనుకుందాం. ఓకే, నౌ ఐ గో టు ది సురేందర్ వెబ్సైట్ క్రియేట్ చేశారు. సో ఎవరి కోసం క్రియేట్ చేశారు, ఫోటోగ్రఫీస్ కోసం క్రియేట్ చేశారు. ఇప్పుడు సురేందర్ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు మార్కెట్ లో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ సురేందర్ తెచ్చుకోవాలంటే మార్కెట్ కి సురేందర్ ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి? ఐఎమ్ సురేందర్, డిజిటల్ మార్కెటర్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ఎనీ ప్రాజెక్ట్స్ ఐ విల్ డూ ఫర్ దట్ అంటే మార్కెట్ కన్సిడర్ చేయండి. గాట్ ఇట్. ఐఎమ్ సురేందర్, ఎక్స్పర్ట్ ఆన్ వెబ్సైట్ క్రియేషన్ ఆర్ ఎల్స్ WordPress website. Okay, WordPress website creator or else WordPress website design expert. Okay, I will create a WordPress website in affordable prices. Okay. See, ఇప్పుడు మార్కెట్ లో కస్టమర్స్ మెయిన్ కన్సర్న్ వచ్చేసి, మార్కెట్ లో కస్టమర్ కి సంబంధించిన మెయిన్ కన్సర్న్ వచ్చేసి ప్రైస్ ఉంది అనుకోండి.
ఎవరైతే 10,000 లోపు 10,000 బడ్జెట్ లో వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు, బిజినెస్ ఓనర్స్ కావచ్చు, ఆంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, వాళ్ళందరూ మన కస్టమర్స్ అవుతారు. వాళ్ళందరూ సురేంద్ర ఇస్ ద రైట్ పర్సన్ అనుకుంటారు. Okay, I'm a WordPress website designer. I will create a WordPress website in affordable prices. So తర్వాత WordPress website create చేసేటప్పుడు చూడండి, it is responsive, SEO optimized, easy to manage, non-maintenance, 24/7 service, 24/7 service support. This is the Surendra profile. Got it? మార్కెట్ లో మనల్ని మనం ఇంట్రొడ్యూస్ ఎలా చేసుకోవాలి? సో ఐఎమ్ సురేందర్, సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనర్ ఎక్స్పర్ట్. ఐ విల్ క్రియేట్ ఎ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్. ఇట్ ఈస్ రెస్పాన్సివ్, SEO optimized, easy to manage, non maintenance and 24/7 service support. Got it? This is the freelancer. So first of all, profile optimization point. Okay, first వాళ్ళ ప్రొఫైల్ మార్కెట్ కి ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో తెలుసుకోవాలి. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కోసం మార్కెట్ లోకి వెళ్తారు. మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు హౌ దే సెల్ఫ్ ఇంట్రొడ్యూస్, రైట్? సో వాళ్ళని ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో తెలుసుకోకపోతే మార్కెట్ అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. గాట్ ఇట్? ఇప్పుడు ఇదే సురేందర్ మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్, ప్లీజ్ గివ్ మీ ద ప్రాజెక్ట్ అని ఏ క్లయింట్ దగ్గరికైనా వెళ్తే క్లయింట్ ఇస్ డెఫినెట్లీ కన్ఫ్యూజ్డ్. క్లయింట్ ఏ క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్? ఓకే సురేందర్, సో వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. ఎవరు అడిగినా కానీ సేమ్ క్వశ్చన్ అడుగుతారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఏం చేస్తారు? ఒకవేళ మనం కాంటెస్ట్ చెప్పలేదు అనుకోండి, నాకు thumbnail కావాలి మీరు చేస్తారని అడుగుతారు. కాంటెస్ట్ చెప్పలేదు అనుకోండి, క్లయింట్ ఏమడుగుతారు? నాకు ఒక బ్రోచర్ కావాలి మీరు చేస్తారని అడుగుతారు. క్లయింట్ కి తెలియదు యాక్చువల్లీ. ఓకే, డిజిటల్ మార్కెటర్స్ బ్రోచర్ ని కూడా డిజైన్ చేస్తారు. అది ప్రింటింగ్ రిలేటెడ్ వస్తుంది. ఎస్, సో దట్ ఈస్ ద పోస్టర్ డిజైనింగ్ కాన్సెప్ట్. బట్ అప్పుడు మనం చెప్తాము, నో సార్ నేను బ్రోచర్ డిజైన్ చేయను, నేను వెబ్సైట్ క్రియేట్ చేస్తాను. అది అసలు ముందే చెప్పాలి కదా. ఓకే, అప్పుడు కాంటెస్ట్ ఈస్ వెరీ క్లియర్. మనం ఎక్స్పెక్ట్ మార్కెట్ లోకి ఎలా తెలుస్తుంది? మనకు స్ట్రాంగ్ సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఉండాలి. సో దట్ ఆఫ్లైన్ ఎవరైతే చేస్తారో ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ మనము ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేయాలి. Profile optimization, it is all about what is our expertise in digital marketing. It is most important. See, it is not digital marketing. It is a digital marketing lo earning anedi. It is all about a marathon. Okay, ఒక స్ప్రింట్ అయితే కాదు. సో విత్ ఇన్ నాకు ఓవర్ నైట్ క్రోస్ రావాలి జరగదు డిజిటల్ మార్కెటింగ్. బట్ when you maintain the consistency, ఎప్పుడైతే కన్సిస్టెన్సీ అండ్ క్లియర్ ఎఫర్ట్స్ డెడికేషన్ చూపిస్తామో ఓవర్ నైట్ వన్స్ ఇయర్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఆ కన్సిస్టెన్సీ చూపిస్తే, ఎందుకంటే మనం లాస్ట్ 1 year నుంచి ఎవ్రీడే 1 hour వర్క్ చేస్తున్నాము వర్డ్ప్రెస్ వెబ్సైట్ మీద క్రియేషన్. ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి సమ్ టైమ్స్ ఒక్కోసారి 7 days టైం పట్టొచ్చు. కానీ 1 year సేమ్ ఇదే పని చేస్తుంటే 1 day లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ 1 hour లో వెబ్సైట్ క్రియేట్ చేసే క్యాపబిలిటీకి మనం రీచ్ అవ్వచ్చు. ఓకే, ఒకప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తే 10,000 రూపీస్ ని 7 days టైం పట్టింది. అదే 10,000 రూపీస్ కన్సిస్టెన్సీ అండ్ ఎక్స్పర్టీ గా మారితే 1 day లో మనం ఎర్న్ చేయొచ్చు, 1 hour లో ఎర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఎక్స్పర్టీ. ఓకే, ఆఫ్లైన్ లో ఎవరైతే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటారో అంటే లోకల్ క్లయింట్స్, గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ఆల్ ద లోకల్ క్లయింట్స్. మనం ఇప్పుడు ఏ లొకేషన్ లో ఉన్నామో మనకంటూ ఒక ఎక్స్పర్టీ ఏంటి అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. ఎక్స్పర్టీ, ఓకే, రెగ్యులర్ డిజిటల్ మార్కెట్ కంటే నిష్ కేటగిరీ మీద వర్క్ చేసుకునే వాళ్ళకి హై ఎర్నింగ్స్ ఉంటాయి. గాట్ ఇట్? ఇప్పుడు ఎవరు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అనేది ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నారో దెన్ సో యూ నో వెరీ వెల్. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ లో మెనీ మాడ్యూల్స్ ఉంటాయి. బట్ మనకి ఏ మాడ్యూల్ అనేది ది బెస్ట్ అనేది మనకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఆ మాడ్యూల్ లో మనం ఎక్స్పర్టీగా మారాలి. ఓకే, then only we will get the so freelance projects. Got it? మీరు ఏ మాడ్యూల్ అయినా తీసుకోండి, నాట్ ఓన్లీ SMO, ఈవెన్ దో SEO అయినా కానీ, ఈవెన్ దో SCM. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్ తీసుకున్నాము, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. లెట్స్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే వి ప్రమోటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ యువర్ సోషల్ మీడియాస్. ఓకే, ఈ గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు ఇఫ్ యు ఆర్ ఏ ఎక్స్పర్ట్, లెట్స్ ఎగ్జాంపుల్ అన్వర్, సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను.
సో అన్వర్ తన మార్కెట్ కి ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి? సార్ ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్, ఎక్స్పెక్టింగ్ ఆన్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఎక్స్పెక్టింగ్ ఆన్ గూగుల్ యాడ్స్. ఇన్ ద సెన్స్ ఏమవుతుందంటే చాలా మంది చెప్తా ఉంటారు కదా, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది డాక్టర్స్ కి, దే విల్ డూ అనదర్ మాస్టర్, రైట్? సో ఒక స్పెషలైజేషన్ చేస్తారు. What it? So I'm specialized on ENT. అలాగే ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్. డిజిటల్ మార్కెటర్ అనేది ఒక ఎంబీబీఎస్ లాంటిది. దట్స్ ఇట్. ఏదైతే మనం స్పెషలైజేషన్ చేస్తామో ఆ స్పెషలైజేషన్ కి మార్కెట్ లో వాల్యూ ఉంటుంది. స్పెషలైజేషన్ అంటే స్పెషల్ గా మళ్ళీ అనదర్ మాస్టర్స్ చేయాల్సిన అవసరం లేదు. We do more focus on so which way more interested. Search engine marketing ఉంది, Google Ads ఉంది. Okay, Google Ads మీద మనం more focus చేయాలి. I'm expecting on Google advertisement. Then market ఈ expertise కి recognize చేస్తుంది, not the digital market. Got it? ఈ సినారియోలో మన ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసుకుంటే లోకల్ ప్రాజెక్ట్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఫైవర్ లాంటిది చూడండి. సో ఫైవర్ కానీ లేదంటే అప్వర్క్ లోనే కానీ వీళ్ళందరికీ మనం ఇందాక ఒక గిగ్ చూసాము. ఆ గిగ్ లో కూడా షీ ఈజ్ ఆల్సో డిజిటల్ మార్కెట్. ఆ ప్రొఫైల్ అది కూడా ఆ ప్రొఫైల్ కూడా డిజిటల్ మార్కెట్. బట్ వాళ్ళు స్పెషల్ గా మెన్షనింగ్ చేశారు. సో ఐ విల్ షో యూ ఆన్ స్క్రీన్. ఇక్కడ చూడండి ప్రొఫైల్. ఓకే, ఈ ప్రొఫైల్ కూడా షీ నో వెరీ వెల్, రైట్? సో డిజిటల్ మార్కెట్. బట్ తన ప్రొఫైల్ ని మార్కెట్ లో ఆప్టిమైజ్ చేయడానికి ఒక గిగ్ ని మాత్రమే తీసుకున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ద పర్సన్ గూగుల్ ర్యాంకింగ్ కోసము హి ఇస్ ఎక్స్పర్టింగ్ ఆన్ దట్. అందుకని ఓన్లీ వన్ సర్వీస్ ఇచ్చారు. నేను ఆన్ పేజెస్ ఇవ్వ, ఆఫ్ పేజెస్ ఇవ్వ, వెబ్సైట్ చేస్తాను, ఐగో గూగుల్ యాడ్స్, ఇవన్నీ తను చెప్పట్లేదు. డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో హి ఇస్ ఎక్స్పర్టింగ్ ఆన్ ఆఫ్ పేజెస్ ఇవ్వ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద నిష్ కేటగిరీ. మార్కెట్ లో చాలా మందికి, ఎస్పెషల్లీ సో ఇన్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనిటీ, నిష్ కేటగిరీ సెలెక్షన్ తీసుకోవడం అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. దే స్టార్టెడ్ ద డిజిటల్ మార్కెటింగ్ జర్నీ. సో 1 year డిజిటల్ మార్కెటింగ్ మీద ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ఆఫ్టర్ 1 year సో మార్కెట్ వాళ్ళని నోటీస్ చేయకపోతే దెన్ సో ద పర్సెప్షన్ మారిపోతుంది. అరే నాకు ఒక ప్రాజెక్ట్ రాలేదు, అసలు డిజిటల్ మార్కెటింగ్ వేస్ట్ అనేసి కన్వర్జేషన్స్ అంటే మౌత్ స్ప్రెడ్ అనేది స్టార్ట్. మనం వాళ్ళు క్వశ్చన్ అడిగామనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఈ 1 year మార్కెట్ కి ఎలా సర్వీస్ ఇచ్చావంటే వాళ్ళు చెప్పే క్వశ్చన్, బ్రదర్ ఐ నో వెరీ వెల్ డిజిటల్ మార్కెటింగ్, ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు మార్కెట్ కి ఎలాంటి ఆఫర్స్ ఇచ్చారు? ఐ ఆఫర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అంటారు. దట్ ఈస్ ద రాంగ్ కాంటెక్స్ట్. మీరు డిజిటల్ మార్కెటే, బట్ మార్కెట్ కి మీరు ఆఫర్ ఏం ఇచ్చారు? 1 niche కేటగిరీ మీద ఇవ్వాలి. ఇనిషియల్ డే 1 నుంచి డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత who are interested work on the freelance projects, they will start the services on the niche category. This will help to us, right? ఇది మాత్రమే హెల్ప్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ ప్రూవెన్ మెథడ్. మార్కెట్ లో మెనీ ఇయర్స్ ఇది మాత్రమే వర్కౌట్ అవుతుంది. డెఫినెట్ గా సో ఇందులో ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా తగ్గుతుంది. ఓకే, మనం ఫెయిల్యూర్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు. సక్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. Now coming to the questions, right? So ఏమైనా questions ఉన్నాయా on this point? సార్ యాక్చువల్లీ ఫైవర్ లో ప్రీవియస్ లో ఒక 4-5 years బ్యాక్ కొంతవరకు వర్క్ అయింది. ప్రెసెంట్ అంటే పోస్ట్ ఏమన్నా చేసినా కానీ రిగార్డింగ్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తాను, ఆర్ ఎల్స్ ఆన్ పేజ్ చేస్తాను. సో వీటికి సంబంధించింది అది కూడా మన పోస్ట్ ఏమంటారు, మన యొక్క వాటి పోస్ట్ అనేది పీపుల్ కి లైక్ క్లయింట్స్ కనబడాలంటే అది చేయట్లేదు కదా సార్ జనరల్ ఫైవర్ కానీ అప్పుడు ప్రెసెంట్. అంటే ఒక 8 to 10 క్లయింట్స్ సంథింగ్ ఏదో సబ్స్క్రిప్షన్ చేసుకొని అప్పుడు మన ప్రొఫైల్ ని అది ఆప్టిమైజ్ చేసి చూపెడుతుందని తెలిసింది. అంటే కొన్ని చెక్ చేస్తే అంటే నేను ఇది చేస్తాను మనకునే చాలా కష్టంగా ఉంది అని విన్నాము. So it means all about the abstracting. దాన్ని మనం కష్టం అని చెప్పము, ఇట్ ఈస్ ఏ అబ్స్ట్రాక్టింగ్. మనం ఒక గోల్ రీచ్ అవుతున్నాము, ఆ గోల్ రీచ్ అవడానికి దేర్ ఈస్ ఏ అబ్స్ట్రాక్టింగ్. దాన్ని కష్టం అని ఒక ఫుల్ స్టాప్ పెట్టొద్దు. ఓకే, ఇట్ ఈస్ ఏ జస్ట్ పాస్ బటన్ అబ్స్ట్రాక్టింగ్. ఈ ఫైవర్ లో మనం ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి. ఫైవర్ లో ప్రాజెక్ట్ తెచ్చుకోవాలంటే కాంపిటీషన్ ఇస్ టూ హై. ఓకే, చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళందరిలో మనం ఎవరైతే సో ఎస్ఎంఓ సర్వీస్ కోసం సెర్చింగ్ చేస్తున్నారో సేమ్ యాజ్ లైక్ ఓకే ఎస్ఎంఓ ఫర్
ఫేస్బుక్ ఇలా సెర్చింగ్ చేస్తున్నారు. ఇలా సెర్చింగ్ చేసే వాళ్ళలో మనతో పాటు అండ్ హండ్రెడ్స్ ప్రొఫైల్స్ అనేది ఇలాగే ఆప్టిమైజ్ చేస్తారు. సో వీళ్ళు ఫస్ట్ లిస్ట్ లో ఎలా వచ్చారు? మన ప్రొఫైల్ కూడా ఫస్ట్ లిస్ట్ లో రావాలి అంటే దేర్ ఇస్ ఎ క్రైటీరియా. మనం ఒక 3 ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ 3 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 5 స్టార్ రేటింగ్ తెచ్చుకుంటే మన ప్రొఫైల్ అనేది సో రికమెండ్ చేస్తుంది. మన ప్రొఫైల్ అనేది సో రికమెండ్ చేయటానికి బయట మనము ఎలా ప్రమోట్ చేసుకుంటాము. ఓకే, మనకేమైనా వెబ్సైట్ సేమ్ యాజ్ లైక్ దిస్ మనం ఇందాక ఎలా చెప్పామో ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, మనకేమైనా ఇండివిజువల్ వెబ్సైట్ ఏమైనా ఉందా, సోషల్ మీడియాస్ లో మన సర్వీస్ గురించి రిక్వెస్ట్ వస్తున్నాయా, పింట్రెస్ట్ లాంటి వెబ్సైట్స్ లో మనం ఎలా ప్రమోట్ చేసుకుంటున్నాము. ఎవరైనా కానీ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఫర్ ఫేస్బుక్ ఆర్ ఎల్స్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ బెస్ట్ డిజిటల్ మార్కెట్ ఇలా గూగుల్ లో సెర్చింగ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ క్లిక్ చేస్తే వాళ్ళు ఫైబర్ కి ఎలా రీడైరెక్ట్ అవుతున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ మన ప్రొఫైల్ ని ఎలా బెస్ట్ ఆప్టిమైజేషన్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ద టెక్నిక్స్ అండ్ ప్రాక్టీస్, ఆల్ అబౌట్ ద ప్రాక్టీసింగ్. అలా ప్రాక్టీసింగ్ చేస్తేనే ఇలా సెర్చింగ్ చేసే వాళ్ళకి మన ప్రొఫైల్ విజిబుల్ అవుతుంది. బట్ దేర్ ఇస్ మెనీ డిఫరెన్స్ ఆఫ్ ది టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్. ఓకే, సో మన ప్రొఫైల్ మనం మనీతో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, అలాగే మనము డమ్మీ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి. సో దేర్ ఇస్ ఎ డీపర్ సబ్జెక్ట్. ఓకే, ఫైబర్ లెస్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ ఫ్రెండ్ కి ఒక లోగో కావాలి, మీరు ఫైబర్ లింక్ షేర్ చేసి ఒక ప్రాజెక్ట్ ఆర్డర్ ఇవ్వమని చెప్తారు. సో దట్ మన క్లోజ్ సర్కిల్ నుంచి ఒక ఫస్ట్ 3 ఆర్డర్స్ తీసుకొస్తే వాళ్ళ బ్యాడ్జెస్ ఉంటాయి. ఫైబర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాడ్జెస్ ఉంటాయి. ఆ లెవెల్స్ ని మనం ఓవర్కమ్ చేస్తే దెన్ మన ప్రొఫైల్ కూడా విజిబిలిటీ వస్తుంది. బట్ దట్స్ వై నేను అందుకే చెప్పాను, ఇట్ ఈస్ ఏ మారథాన్. ఓకే, సో ఈ రోజు మనం స్టార్ట్ చేస్తే ఈ ఫైబర్ కి సంబంధించింది కావచ్చు, అప్వర్క్ కి సంబంధించిన ఈ ఇంటర్నల్ ఆల్గోరిథమ్స్ ప్రొఫైల్స్ ఎలా సెర్చింగ్ అవుతున్నాయి ఇది అండర్స్టాండ్ అవడానికి ఒక 3 months టైం పడుతుంది. ఓవర్ నైట్ 1 month లో మనం అర్థం చేసుకోవాలి. 3 months టైం పడుతుంది కన్సిస్టెన్సీ. When we maintain the consistency, ఎప్పుడైతే ఒక కన్సిస్టెన్సీ 6 months దీని మీద మనము ఇంట్రెస్ట్ గా వర్క్ చేస్తే then so we will crack, right? సో అసలు ఈ ఫైబర్ లో ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ఆ సీక్రెట్ మనము తెలుసుకోవచ్చు. ఓకే, we'll find that secret. That is the happening. కాంపిటీషన్ ఉందనేసి ఆలోచన. కాంపిటీషన్ ఈ రోజు ఆగిపోయామంటే రేపు వచ్చేసి ఇంకో 100 డిజిటల్ మార్కెట్స్ వస్తాయి. రేపు ఇంకా చాలా కష్టం కదా. ఓకే సార్, అంటే కొన్ని క్లయింట్స్ కొన్ని ముందే పర్చేస్ చేసుకోవడం కానీ ఇంకోటి సబ్స్క్రిప్షన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, ఓకే మీరు స్టార్ట్ చేశారు. ఓకే, మీరు ఏం చెప్పారు, బీవీఆర్ సో నేను ఎస్ఈఓ సర్వీసెస్ ఇస్తున్నాను, గివ్ మీ వన్ డమ్మీ ప్రాజెక్ట్. నాకు ఒక డమ్మీ ప్రాజెక్ట్ ఇవ్వండి. యూ విల్ పే ద మనీ, ఐ విల్ రిటర్న్ యూ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకే, ట్రాన్సాక్షన్స్ నేను మీకు బ్యాక్ ఎండ్ చేస్తాను. బట్ నాకు పేమెంట్ మాత్రం మీరు ఆర్డర్ ఫస్ట్ 3 ఆర్డర్స్. దిట్ ఈస్ ద టెక్నిక్, రైట్? సో షార్ట్ కట్ అని చెప్తాం, ఎందుకంటే మన ప్రొఫైల్ విజిబుల్ అవ్వాలి కదా. ఇది ఒకటైతే ఐడియా ఉంది. ఇంకా ఆల్టర్నేట్ గా మీరు మీ టీమ్ తో కానీ ఇంకేమైనా ఉన్నాయని తెలుసుకున్నాను, అడిగాను. ఒకటి వచ్చేసి ఈ విధంగా తీసుకుంటాం. Yes, there are the many strategies ఉన్నాయి. ఓకే, బట్ ఈ వితిన్ ఏ 5 minutes, వితిన్ ఏ 10 minutes, వితిన్ ఏ whatever ఈ హోల్ సినారియో అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ వీ హ్యావ్ మెనీ స్ట్రాటజీస్. అందరూ యూజ్ చేసే. Sure. So let's dig into the topic, right? So ఫైబర్ లోకి వెళ్ళేసి ఇంకా ఏమున్నాయి అనేది యూట్యూబ్ కాంటెంట్ అండ్ ఫైబర్ కి సంబంధించిన కమ్యూనిటీస్ ఉంటాయి. కమ్యూనిటీస్ లో జాయిన్ అయితే హౌ దే ఆర్ ప్రమోటింగ్. సో మనకి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అక్కడ కమ్యూనిటీస్ లో వస్తాయి. గాట్ ఇట్? You joined in the community. Okay, ఫైబర్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేస్తారో ఆ కమ్యూనిటీస్ లో మీరు జాయిన్ అవ్వండి. సో దెన్ యూ విల్ నో సో మార్కెట్ లో గేమ్ చేంజింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? Surendra and Ravi Kishore and Anwar, any questions? No, sir. I will tell you. Okay, is it okay? So, ఈ టాపిక్ అనేది మీకు అండర్స్టాండ్ అయింది కదా? ఎగ్జాక్ట్లీ. Yes, sir. Perfect. ఇప్పుడు మీ డిసిగ్నేషన్ చెప్పండి. ఎవ్రీథింగ్ ఎవరైతే who want to do the freelance projects, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారు? I am a digital marketer అని చెప్తారా, లేదు అంటే I am a digital marketer expertise on Google advertisements అలా చెప్తారా? Definitely. So we have to expertise అని యాడ్ చేస్తేనే మార్కెట్ విల్ రికగ్నైజ్. Got it? See, coming to the local market. So ఇప్పుడు మన లోకల్ మార్కెట్, సో హైదరాబాద్ అండ్ తెలుగు స్టేట్స్ లో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఎలా తీసుకుంటారు అనేది I will give you some ideas. Okay, especially for Telugu states.
సో లెట్స్ ఎగ్జాంపుల్ వి నో వెరీ వెల్ యాజ్ SMO నాకు చాలా బాగా తెలుసు అనుకుందాం. ఓకే, సి మార్కెట్ లో ఎలా సెర్చింగ్ చేయాలి అంటే, సో వేర్ డు యు లివ్ ఇన్ హైదరాబాద్ సిరి? ECL సార్. ECIL. ఇది ఉప్పల్ వైపు కదా? ఏం సార్? ఇది ఉప్పల్ అటు కదా లొకేషన్? నగర్ కుషాయిగూడ. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ECI లో ఉన్నారు. సో ఈ ECIL లొకేషన్ దగ్గర నుంచి మీరు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లోకల్ క్లయింట్స్ ని తెచ్చుకోవాలి. దేర్ ఆర్ మెనీ వేస్. ఓకే, సో కీప్ ఆన్ వర్కింగ్, రైట్? సో మెనీ వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Google, go to Google and go to Just Dial meanwhile. Okay, Just Dial open check. It's 100% working. 100% working. Oh, I will share the screen first. So here is the Just Dial website. Okay, మీరు Just Dial లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి చూడండి, రెస్టారెంట్స్, హోటల్స్, వీళ్ళందరికీ మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. అందరికి డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ECIL restaurants. Search with ECIL restaurant. Got it? More places. And first go with Google Maps. It is very standard, right? So prati okkala, I think so we are all aware about this one. Andariki telusu subject, but we don't know how to execute. Okay, మనకి అందరికీ డిజిటల్ మార్కెటింగ్ తెలుసు, బట్ రియల్ టైమ్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చాలా మందికి తెలియదు. ఎంత మందికి తెలుసో అంతే మందికి తెలియదు. Got it? ఇప్పుడు go to the Just Dial. It is one kind of the approach which is most effectively works to all. So ECIL restaurant, go on each and every location. ప్రతి లొకేషన్ అనేది ఇలా సెర్చింగ్ చేయండి. This website, okay, ఈ రెస్టారెంట్ Trishul Restaurant and Bar. Okay, we'll go with another one. Okay, My Mom's Kitchen. ఈ Mom's Kitchen కి వెళ్తే, so they don't have a website. ఇక్కడ చూడండి, వాళ్ళకి వెబ్సైట్ లేదు. So takes to their phone number. Okay, now start the funnel. Okay, so ఇప్పుడు వీళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇమేజ్, how can we contact them? ఒకవేళ మనం ఫోన్ నుంచి బై ఫోన్ మనము వాళ్ళతో మాట్లాడాలి అంటే, సో కన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? వీళ్ళకి వాట్సాప్ ఉంది, వాట్సాప్ లో కన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? దేర్ ఇస్ ఎ ఫనల్ స్ట్రాటజీ, స్టెప్ బై స్టెప్. ఓకే, సో టేక్ ఏ సపోర్ట్ ఆఫ్ ద ChatGPT కాంటెంట్ క్రియేషన్ కోసము, ఆర్ఎస్ లెర్న్ ఇండివిడ్యువల్ స్ట్రాటజీ. ఓకే, మనమే ఇండివిడ్యువల్ స్ట్రాటజీ. ఓకే, సో వాళ్ళకి కాల్ చేస్తాము. So we are a digital marketer expecting on lead generation to your business. ఇక్కడ మీరు ఏం చెప్పాలి? Lead generation expert. Expecting on lead generation. I checked your social medias. Do not maintain a proper social media presence so that you didn't get proper notice in your local area. మీ local area లో proper notice అవ్వట్లేదు. I will send some sample poster and the videos and the content creation. Really, if you impressed with my content, okay, I am ready to do work. మనం ఫస్ట్ కాంటెంట్ అనేది వాళ్ళు షేర్ చేయాలి. ఓకే, మీరు ఈ విధంగా అప్రోచ్ కనుక అవ్వగలిగితే మార్కెట్ డెఫినెట్లీ నోటీస్ అట్లీస్ట్ మనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, this is the method. Okay, how many kinds of the categories we have? So the restaurant, hotels, beauty spa, home doctor, home decor, wedding and plannings, and education, rent and hire, hospitals, contractors. వీళ్ళందరూ మన సర్వీస్ ప్రొవైడర్స్. వీళ్ళందరికీ మనం సర్వీస్ ఇవ్వచ్చు. Go one on one. ఎప్పుడైతే మీరు ఒక, I will tell you the scenario. Okay, it is the most important. Just a minute, I will share screen again. సో ఇలా మీరు వన్ బై వన్, సో మీరు గో త్రూ అయితే when you completed so 100 approaches, okay, ఒక 100 approaches మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో వీటిలో మీకు కన్వర్షన్ రేట్ 2 to 3% ఉంటుంది. అంటే ఒక 2 clients మీకు వస్తారు, 100% వస్తారు, నో డౌట్. మోస్ట్లీ ఎక్కడ మనము సో గివ్ అప్ ఇస్తామంటే 10 numbers కాల్ చేస్తాం. 10 కాల్స్ చేసిన తర్వాత ఆర్ఎస్ 10 అప్రోచెస్, డిజిటల్ అప్రోచెస్ అయిపోయిన తర్వాత గివ్ అప్ ఇస్తారు, నాకు వర్కౌట్ అవ్వట్లేదు అంట. సో ఈ 10 calls కే అరే లైఫ్ లో చాలా ట్రై చేసావు అబ్బా అనేసి అంటారు. ఎంత ట్రై చేసాము? 10 calls కదా, 10 clients తోనే కదా మనం అప్రోచ్ చేయండి. గో విత్ 100.
ఓకే 100 వెళ్ళండి. The conversion rate is the 2 to 3%. నెక్స్ట్ మీరు ఈ 2 to 3%, ఓకే, నెక్స్ట్ 100 to 200 కాల్స్ వెళ్ళండి, or else 200 approaches. Conversion rate goes to 10%. Next you will increase, so 200 to 300, okay, the conversion rate goes to 40%. ఎందుకు ఈ conversion rate increase అవుతుంది? ఎక్స్పీరియన్స్. ఎందుకు వచ్చింది ఎక్స్పీరియన్స్? we maintain the consistency మెయింటైన్ చేస్తున్నాం కదా. అలాగే we lend a lot on each client. ప్రతి క్లయింట్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం కదా. వాళ్ళ వర్క్ చేసేటప్పుడు they are asking the many suggestions, okay, so many changes అనేవి చెప్తూ ఉంటారు, సజెషన్స్ మనకు చెప్తూ ఉంటారు, యాక్చువల్లీ what they are expecting అని వాళ్ళు చెప్తూ ఉంటారు. That's why మీరు అప్రోచెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది కన్వర్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. యు నో రైట్. సో ఈ జర్నీలో గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి ఏ ఎక్స్పర్టీ. ఓకే, యూ షుడ్ బి ఏ ఎక్స్పర్టీ. వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనర్, గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్, సోషల్ మీడియా ఎక్స్పర్ట్. మీరు ఈ ఎక్స్పర్టీ ప్రొఫైల్ తో వెళితేనే ఈ కన్వర్షన్ జరుగుతుంది. 2 to 3% అయినా ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్ అనేసి మీరు అప్రోచ్ చేయాలంటే, ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ మీ, ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్ నేను అప్రోచ్ అయితే మార్కెట్ రికగ్నైజ్ చేయదు. Got it? Most of the people failures, so they don't know how to choose the niche category. That is the only problem. Got it? అయితే నేను I don't go to the deep into this subject. Okay, so ఇలా మనం డిస్కస్ చేసుకుంటూ పెడితే I can also teach, right? So ఇంకో 6 months అయినా కానీ సేమ్ టాపిక్ గురించి చెప్తూ ఉంటాను, రోజుకి ఒక 3 hours 4 hours. But so the essence is the same, right? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, so the essence will be same, right? So bottom. But దీన్ని మనం ఇంకా డీప్ వెళ్ళిపోతే we will learn a lot of scenarios. Okay, so exactly, so client approaches ఎలా ఉంటుంది, మనం ఫస్ట్ కాల్ చేస్తే క్లయింట్ మనం ఏమని అడుగుతారు, సో దాని నెక్స్ట్ ఫాలో అప్ ఎలా చేయండి అనేది డిఫరెన్స్. బట్ మనం ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం కాబట్టి we will know the next procedure. Okay, ఇది మన ఎక్స్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో చేయాల్సింది. ఓకే, లోకల్ క్లయింట్స్ 100% ఆన్బోర్డింగ్ జరుగుతుంది. ఓకే, నో డౌట్. ఫెయిల్యూర్ ని మనం రెడ్యూస్ చేయగలుగుతాము, ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ని మనం రెడ్యూస్ చేస్తాము, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, దెన్ కమింగ్ టు ది ప్యాకేజింగ్. ఓకే, మార్కెట్ కి ప్యాకేజింగ్ ఎలా చేయాలి? ఓకే, యాజ్ ఎ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్లీ లోకల్ క్లయింట్స్, if you are completely newbie, go with 5K. Go with 5K initial. Okay, but రోజంతా పని చేయదు. 5,000 ఇస్తున్నారు కదా అనేసి రోజంతా వర్క్ చేయదు. It is the foolish thing. మీకు క్లయింట్ 5,000 రూపీస్ ఇస్తున్నారంటే you just work 1 hour and that's it. Okay, 1 hour వర్క్ చేసే క్లయింట్, నేను రోజు 1 hour వర్క్ చేస్తాను, బట్ I want to 5,000 rupees from that client. ఏ సర్వీసెస్ ఉంటాయో వాటిని తీసుకో. If you want to get so more, right, 50K కావాలి, so at least you have to spend 2 to 3 hours. Okay, ఇవి సో ఈ టైం ఫ్యాక్టర్ అనేది మీరు ఎలా డిఫైన్ చేస్తారు? డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పర్టీ. మీరు ఎక్స్పర్టీ అయ్యే కొద్దీ మీకు టైం ఫ్యాక్టర్ అనేది తెలుస్తుంది, ఎంత వర్క్ చేయాలి అని. మార్కెట్ అనేది మోస్ట్ ఎఫర్టబుల్ 5K, ఎనీ క్లయింట్ అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారు. when you increase the packaging 20K, వాట్ ఈస్ అవర్ ఎక్స్పర్టీ అనేది క్వశ్చనింగ్ చేస్తుంటారు. మీరు ఎక్స్పర్టీ అంటారు కదా, సో యూ చార్జ్ 20K. అప్పుడు మన ఎక్స్పర్టీ అంటే, సో మన ఎక్స్పర్ట్ ని 100% టెస్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ హౌ వి డు ప్యాకేజ్. యా, సో ఇస్ దేర్ ఎనీ క్వశ్చన్స్? No. Perfect. So it's a wonderful session with you, so each and everyone. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ గ్రూప్ అనేది we don't want to delay, ఎందుకంటే జస్ట్ నేర్పించి పంపించామా అనేది కాదు. we will give you some value. నెక్స్ట్ 30 days మార్కెట్ లో ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అనేది. సో హైదరాబాద్ లొకేషన్ అండ్ సమ్వన్ విజయవాడ లొకేషన్ కూడా తీసుకున్నారు. సో పోస్ట్ ఇట్ సో జాబ్ ఆప్షన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మేము జస్ట్ డీటెయిల్స్ మాత్రమే షేర్ చేస్తాము. దట్ ఈస్ ద మోస్ట్ ట్రస్టెడ్. మీరు ఇమెయిల్ ఐడికి మీ సివిస్ అనేది సెండ్ చేయండి, ఆర్ ఎల్స్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఏమైనా చెప్తే హౌ కెన్ గెట్, హౌ డిడ్ యూ గెట్ దీస్ డీటెయిల్స్ అనేది వాళ్ళు అడిగితే, వి గెట్ దీస్ డీటెయిల్స్ డిజిటల్ BVR ఆల్ఫా కమ్యూనిటీ ట్రైనింగ్ అకాడమీ. ఓకే, మీరు నేమ్ యూజ్ చేయండి.
So how is your experience? That's good. Okay. Vivek and Siri and Vicky Shore, Surendra Reddy and Bus. Have a wonderful time, right? So I'm very happy to share my knowledge to you all. థ్యాంక్ యూ సార్. From on today, మీరు assignments చేయాల్సిన అవసరం లేదు. Okay. Now it's completed. Okay. But you work. So you have people. So please do work. So in your own websites. మీకు already own websites ఉన్నాయి కదా. వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే Okay. Thank you. One and all. థ్యాంక్ యూ Have a great day. All the best. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.